ఏం కావట్లేదేంటి? చూసారా? అందరూ చూడండి. రాజమణిహారం నా మెడలో వేసుకున్నా సరే నాకేం కాలేదు. అంటే అర్థమేంటి? రాజమణిహారం నన్ను అంగీకరించింది అంటే దాని అర్థమేంటి? నేను కొల్హాపూర్ రాజ సంస్థానానికి యువరాణిననే కదా అర్థం. నేనే రాజావారి రాణివారి అసలు మనవరాలనే కదా అర్థం. ఇందులోని పరమార్థం రే ప్రేమ్, చెప్పాను కదరా నా వైఫ్ ప్రిన్సెస్ అని. చూడండి. గురుగారు, రోజా మెడలో రాజమణిహారం ఉన్నా తనకేమీ కాలేదు అంటే తనే యువరాణి అని కదండి? ఇంకా అడుగుతారేంటి డాడ్? అదే కదా దీని ముందు వాళ్ళు కూడా చెప్పారు. ఏం కాలేదంటే తనే కదా యువరాణి. నా భార్య రోజానే కదా యువరాణి. అవునరుణ్, ఇక ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. రోజానే రాజావారు రాణివారి మనవరాలు. రోజానే కోల్హాపూర్ రాజ సంస్థానానికి యువరాణి. గురువుగారు, ఈ మాట మీరు చెబితే వినాలని ఆశపడుతున్నాను. మీరు డిక్లేర్ చేయండి. ఇంతవరకు 6 పరీక్షలు జరిగాయి. 3 పాల్గొన్నారు. చివరికి రోజా మాత్రమే మిగిలింది. రోజా మెడలో ఆ రాజమణిహారం చేరిన రోజాకి ఏమీ కాలేదంటే నిబంధనల ప్రకారం, సాంప్రదాయం ప్రకారం, ఈ పరీక్ష ప్రకారం రోజా యువరాణి అవుతుంది. ప్రిన్సెస్! నువ్వు ప్రిన్సెస్ రోజా, నా భార్యనే, ప్రిన్సెస్ యువరాణి.
మన రాజగురువు గారే డిక్లేర్ చేశారు. చాలా సంతోషంగా ఉంది గురుగారు. నిజాన్ని చెప్పినందుకు చెప్పలేని ఆనందం కలుగుతుంది. మావయ్య, ఇక నన్ను యువరాణిని చేసేయండి. మీకే కదా ఈ బాధ్యతను అప్పగించారు. నా పట్టాభిషేకాన్ని చేసేసి మీకిచ్చిన ఆ రెస్పాన్సిబిలిటీని నెరవేర్చేయండి. అలాగే అమ్మా. రమా, ఎప్పుడు చేద్దామంటావు? రోజా రాజ సంస్థానానికి వారసురాలు కాదు అనేది మీకు తెలుసు, కానీ యువరాణి తనే అని చెప్పారు. ఎందుకు గురువుగారు? తను 6 పరీక్షలు దాటుకొని వచ్చింది కదమ్మా. పరీక్షలు దాటుకొని వచ్చిన వారు యువరాణి అని రాజగ్రంథంలో నువ్వే లిఖించావు కదా. గురుగారు, నేను రాసింది వేరే ఉద్దేశంతో కాదు. అందులో నాకే దురుద్దేశం లేదు. చామంతి, నువ్వు రాయలేదమ్మా. ఆ 6 పరీక్షల్ని నీ చేత రాయించింది ఆ భగవంతుడమ్మా. ఆ భగవంతుడే నీ చేత రాయించాడు. నీలో సాక్షాత్తు ఆ శక్తి స్వరూపిణి పార్వతీమాతే ప్రవేశించిందమ్మా. అక్షరాలలో చదువుల తల్లి సరస్వతీదేవే వచ్చిందమ్మా. నీ ఆలోచనలలో శ్రీ మహాలక్ష్మీదేవే ప్రవేశించి